నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందన్న మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు. సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శ. హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం. మహిళలను మోసగించిన చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలన్న వైసీపీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల. మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్ను మించిన వెన్నుపోటుదారుడు మరొకరు లేరని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు, గొడ్డలివేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన అభివర్ణించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డుగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ తొంగలో తొక్కిన దుర్మార్గుడు జగన్ అని రవీంద్ర విమర్శించారు. గొడ్డలిపోటు, వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి, బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి. గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు చేసింది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంలో కూడా గతంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో జరగనని దోపిడీ మద్యంలో చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నారు. దగ్గర 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తెంపారు. అనేక మంది ఇవాళ కిడ్నీలు పోయి మరి లంగ్స్ పోయి
లివర్లు పోయి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు పనికి రాకుండా మీరు ఇచ్చినటువంటి మద్యం వల్ల అనేక మంది వాళ్ళ జీవితాలను కోల్పోతూ ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఇచ్చినటువంటి హామీ మద్యపాన నిషేధం ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 2 ఏళ్లు గడిచినా అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోవడం ద్వారా చంద్రబాబు 2 కోట్ల మంది మహిళలు మోసం చేశారని విమర్శించారు. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన సభను విజయోత్సవ సభగా కాకుండా వెన్నుపోటు సభగా పిలవాలని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో 18 ఏళ్లు నిండి 60 సంవత్సరాలు లోపలున్న మహిళకు నెలకి 1500 చొప్పున అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచి మేనిఫెస్టోలో కూడా చెప్పి ఈరోజు 2వ ఏడాది విజయోత్సవ సభ అని పెట్టుకొని అందులో ఏ విధంగా మాట్లాడారో, ఆ ఆడబిడ్డ నిధికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనందరము చూసాం. ఈ విధంగా 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల సమయంలో 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హులు ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షల మంది, మొత్తం కలిపి 2 కోట్ల మంది మహిళలకి వెన్నుపోటు పొడిచారు. అంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దారుణం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి అనేది రాజమండ్రి సభలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండ వేసి తర్వాత హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ధరలు పెరిగిపోయాయి, ఆడబిడ్డలు వాళ్ళ ఇంటి గడపడం చాలా కష్టమైపోతూ ఉంది, వాళ్ళకి ఆర్థిక భరోసా కోసం ఈ 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకి ఈ పథకాన్ని నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జగనన్న ఆ రోజు చేయూత అనే పథకం ద్వారా 45 ఏళ్ళు నిండిన మహిళలకు టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరూ కూడా ఇస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తీసుకుంటే ఆ పథకానికి తూట్లు పొడిచిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో వీళ్ళు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, ఆడబిడ్డ నిధి వేరు, P4 పథకం అనేది వేరు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో కూడా అది విడివిడిగా ఇస్తాము అని చెప్పి ఇప్పుడు 2 ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఈరోజు ఆడబిడ్డలకి ఈ ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పడవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆ రోజు ఎన్నికల్లో రజనీకాంత్ లాగా హామీలు ఇచ్చారు. ఈరోజు గజనీలా మర్చిపోయినట్టుగా నాటకాలు డ్రామాలు ఆడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల టైంలో స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా నటించారు. ఇప్పుడు చూస్తే నాయకుడు సినిమాలో కన్నింగ్ కమల్ హాసన్ లాగా ఈరోజు యాక్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పారు, బాండ్స్లో చెప్పారు. అసలు ఆ బాండ్స్లో అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలు ఈ పథకానికి అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి లెక్కేసి మరి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తాయి. అలాగే మిగతా పథకాలకు కూడా ఆడబిడ్డ నిధిలో ఒక మనిషి ఉంటే వాళ్ళకి నెలకి 1500 చొప్పున 18,000 ఇస్తాము. అలాగే తల్లికి వందనం, 2 బిడ్డలు ఉంటే వాళ్ళకి 15,000 చొప్పున ఇద్దరికి 30,000 ఇస్తాము. అలాగే తీసుకుంటే అన్నదాత సుఖీభవలో ఏడాదికి 20,000, అది కూడా కేంద్రం ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి అది చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఏడాదికి ఇస్తామని చెప్పి, అలా ఏడాదికి తీసుకుంటే నెలకి 3,000 రూపాయలు ఇస్తాం నిరుద్యోగ భృతి, ఏడాదికి 36,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అలా కుటుంబంలో ఎన్నో లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయని నమ్మించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మ్యాటర్ రాసి కింద సంతకం కూడా పెట్టి బాండ్స్ ఇవ్వడం జరిగింది. అంత ఘోరంగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని నమ్మించారు. ఈరోజు తీసుకుంటే ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి ఈ విధంగా 2 ఏళ్ళు గడిచిపోయే, మొన్న తీసుకుంటే 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది, అయినా ఆడబిడ్డ నిధి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే తల్లికి వందనం తీసుకుంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది ఏమో
2,000 రూపాయలు కోత విధించడం జరిగింది. ఈ ఏడాది అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా అన్ని రకాలుగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి బాండ్స్ ఇచ్చిన పరిస్థితి మన అందరము చూసాం. ప్రతి ఇంటికి పంచారు, ప్రతి ఊర్లో పంచారు. మేనిఫెస్టోలో మహిళల కోసం ఎన్నో పథకాలు, సూపర్ 6లని, సూపర్ 7లని చెప్పి మహిళల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పెడతామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏవి చేయకుండా మోసం చేసిన పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, సి అంటే చీటింగ్, బి అంటే బోగస్, ఎన్ అంటే నాయుడు, చీటింగ్ బోగస్ నాయుడు అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వైసీపీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన బాండ్లు చూసి మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని అన్నారు. లబ్దిదారులకు కంటతడి పెట్టించిన ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు. 33% రిజర్వేషన్లు అని చెప్పుకునే టీడీపీ మొన్నటి రాజ్యసభ ఎంపీ పదవుల్లో ఒక్క మహిళకైనా ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఆడబిడ్డ నిధి ఈ రోజున ఎంత అవహేళనగా మార్చేశాడు ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికల ముందు నీకు 1500, మీ ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటే ఒక్క 1500, ఇద్దరు ఉంటే 3000, నలుగురుంటే 6000 అన్నట్టు చాలా గొప్పగా చెప్పి ఈ రోజున నేను ఒప్పుకుంటున్నాను, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులున్నాయి, ఎంతవరకు మేం చెయ్యగలమో అంతవరకు చేసేస్తాను అంటూ దానికి ఒక పద్ధతి పాడు లేకుండా మహిళలని ఎంత దారుణంగా అవమానిస్తున్నాడో ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తోందా అని మరి ఒక మహిళగా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఆడబిడ్డ నిధి అనే మాటని ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకొచ్చారంటే ఈ ఒక్క పథకమే కాకుండా ఇతరత్ర పథకాలన్నిటినీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళకి కూడా మీకు ఇన్నేసి లక్షలు మమ్మల్ని ఎన్నుకుంటే మీకు అందించడం జరుగుతుంది అని హామీ బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది చాలా గొప్పగా. మరి ఈనాడు చూస్తే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఏవైనా సరే చెప్పగలిగినటువంటి సమర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చావు కబురు చల్లగా చెప్పేశాడు. నిజంగా ఆడవాళ్లు ఈ రోజున ఏమని అనుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళ, 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ అందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పి ఈ రోజున చూస్తేనేమో వెనకడుగు వేసి కొత్త రకం డ్రామాలు చేసేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని చెప్పని. ఎన్నికల వైపు ఒకవైపు చూపించాడు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చేసిన తర్వాత రెండో వైపు చూపిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పాపం నిజంగా ఈ రోజును చూస్తే చాలా బాధ కలుగుతా ఉంది. మహిళ మోసపోతున్నందుకు చాలా అంటే చాలా నిజంగా ఎంతో కోపం కూడా వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా నవరత్నాల రూపంలో ఎంతో గొప్పగా ఒక సచివాలయ వ్యవస్థని కూడా తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థని కూడా తీసుకొచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా మరి ఎంతో గొప్పగా మరి ఆయన ప్రతి పథకాన్ని కూడా అందించి వాళ్ళని చాలా ఉన్నతంగా ఎదగడానికి ఆయన అవకాశాన్ని ఇస్తే, ఈ రోజున ఆడబిడ్డ నిధి విషయంలోనే గ్యాస్ విషయం చూడొచ్చు, 6 బండలు ఇస్తానని చెప్పి ఒక్క బండే ఇచ్చి మంగళం వాడేశాడు. ఈ రోజున ఆడబిడ్డ నిధి చూస్తేనేమో మరి 2 సంవత్సరాలకి కలిపి సంవత్సరానికి 18,000 రూపాయలుగా 2 సంవత్సరాలకి కలిపి 36,000 రూపాయలు ఈ రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా రావాల్సినటువంటి హక్కు. ఈ హక్కు గురించి మాట్లాడుతా ఉంటే ఇప్పుడేమో మరి ఆర్థిక పరిస్థితి బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్తాడు. కానీ ఈయన ప్రకటనలు ఆర్భాటాలకి మాత్రం డబ్బులకి ఏమాత్రం కొదువు ఉండదు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి 40 కోట్ల రూపాయలు వెచ్చించి రీసెంట్ గానే 10 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయటం కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రకటనల మీద ఉన్న పెచ్చ. అంతేగాని మనం ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం, అందులోనూ
మహిళలకి ఎంతో చేస్తామని చెప్పి మహిళా ఓట్లతో మనం గెలిచినటువంటి పరిస్థితి. ఈ రోజున మరి ఆ మహిళ కంటతడి పెడితే ఈ రాష్ట్రానికి గాని నాకు గాని ఏమన్నా బాగుంటుందా అన్న ఆలోచన లేకుండా, ఇంకా సిగ్గు లేకుండా ఈ యొక్క సభల్లో చాలా గొప్పగా మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే నాకు బాగోదు, పవన్ కళ్యాణ్కి బాగోదు అనుకుంటూ చెప్పడం చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తా ఉందన్నమాట. ఇటు పథకాలు చూస్తే అటకెక్కిచ్చేస్తూ మహిళల్ని మోసం చేస్తోందే కాకుండా ఈ రోజు మహిళా సాధికారత గురించి అసలు వీళ్ళకి ఏమాత్రం నైతిక హక్కుందని ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.